తిరుమల ప్రసాదంలో కూడా వైసీపీ ప్రభుత్వం కల్తీ చేసిందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆయన కావల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తిరుమల కొండని అపవిత్రం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదని, ఈ 100 రోజుల సుపరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఆనంద డోలికల మధ్య ఈ రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీకి ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అనే దానికి నాంది పలుకుతూ ప్రతి ఒక్క ఇంట, ప్రతి ఒక్క వాడ, ప్రతి ఒక్క పల్లె ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ప్రారంభమైంది. అంటే ప్రతి ఇంట కూడా ఒక ఆనందం. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఒకవైపు ప్రకృతి పులకింతల మధ్య ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన వెంటనే, గెలిచిన వెంటనే పెన్షన్ కార్యక్రమానికి నాంది పలుకుతాను, పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పిన మీదటనే జూలై 1వ తేదీన అంతకుముందు ఇవ్వాల్సినటువంటి 3000తో కలిపి 7000 రూపాయలు ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక సృష్టించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమానికి నాంది పలుకుతూ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులందరూ కూడా అలమటిస్తూ ఇళ్లలో అన్నం తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు, మా భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మా భూములు ఎవరో దోచుకొని పోతున్నారు, జగన్ ఇచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ వల్ల మా ఆస్తులు అన్యాక్రాంతమై భయపడుతున్నటువంటి తరుణంలో మొట్టమొదటి సంతకంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యమైపోతుంది, రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగ రూపకల్పనలో విఫలమవుతుంది, పిల్లలందరూ కూడా వ్యసనాలకు బానిసవుతున్నారు. వారందరూ కూడా హక్కును చేర్చుకునేందుకు డిఎస్సి కింద ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు కింద 16,643 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమానికి నాంది పలకపోయినా, రాక్షస పాలన జరిగినప్పటికీ కూడా, ఆస్తులు ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా, రౌడిజం పాలన జరుగుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఈ రోజున శాంతి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గాడి మీద పెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిన్నటి రోజున మనం చూసాం, తిరుమల కొండ మీద దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ ఉన్నటువంటి ఆయిల్ని వాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇటువంటి దుర్మార్గ పరిపాలన పారద్రోలి తెలుగుదేశానికి ఇచ్చినందుకు మరొక్కసారి మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అందుకని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతగా తెలియజేయాలన్న ఆలోచనతో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ముఖ్యంగా కావల్లో ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికిన తడుగానే దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయన్నట్టుగా, ముఖ్యంగా 26వ వార్డు. ఎందుకంటే 26వ వార్డును ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం, కావలిలో 99 వార్డులు ఉంటే ఒక్క ఈ వార్డులో వైసీపీకి 78 ఓట్లు మెజార్టీ వచ్చింది. చప్పట్లు కొట్టకూడదు, ఏడవాలి మనం. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే. వీళ్ళ స్థాయిలు వార్డులకు పనికిరావు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదో చించాలనుకుంటున్నారు. తమ్ముళ్ళు, అన్నలు తెలియజేస్తున్నా, ఇక్కడ ఉండేది కావ్య. చూసుకుందాం, హైడ్రా స్టార్ట్ అయింది, కృష్ణారెడ్డి హైడ్రా స్టార్ట్ అయింది. ఎకసెకాలు చూస్తూ వర్షం కూడా స్టార్ట్ అయింది. ఎప్పుడు దేవుడు ఆశీస్సులు కావ్యకున్నాయి. కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నాడు, కార్యకర్తలకు నిరంతరం అండగా ఉండేవాడు, నిరంతరం కార్యకర్తలకి సేవ చేసేటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు. కానీ ఎకసెకాలు పనికిరావు, ఈ వర్గాలు పనికిరావు, కులాలు లేదు, మతాలు లేదు, వర్గాలు లేదు. కావలిలో ఉండేది ఒకే ఒక తెలుగుదేశం, అది చంద్రబాబు తెలుగుదేశమే. ఈ